నేనొచ్చేసా. డైలీ వస్తావుగా, మ్యాటర్ ఏంటో చెప్పు అంటారా? ఏముందండి, మన డే 19th బిగ్ బాస్ హౌస్ రివ్యూ ఇవ్వడానికి వచ్చేసా. మీరందరూ రెడీ అవన్నీకి? ఈ గుడ్డులో టాస్క్ ప్రభావతి 2.0 అని ఏ ముహూర్తాన్న బిగ్ బాస్ పెట్టాడో తెలియదు, కానీ నాకైతే ఎట్లా అనిపించిందంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు. అసలు ఏ సీజన్లోని ఇంత ఫైటింగు, ఇంత ఫిజికల్, ఇంత అటాకింగ్ మోడు నేనైతే చూడలేదబ్బా. ప్రతి సీజన్ చూసినా ఎంత రఫ్గా హ్యాండ్లింగ్, వామ్మో అమ్మాయి లేదు అబ్బాయి లేదు, ఎట్లా కొట్టుకుని ఎట్లా దొల్లి ఒకరి మీద ఒకరు పడి, వామ్మో అసలు ఏంది ఫిజికల్ టాస్క్ ఆయన ఇచ్చాడు. ఓకే, దానికి మీరు 100 కాదు 200% దాటేసి చేసినట్టు అనిపించింది నాకు. అసలు ఒక్కొక్కడు సైకోలో బిహేవ్ చేస్తున్నాడు. సో ఇంకా నిన్న మల్టిపుల్ టాస్క్స్ ఏం లేవు, ఒకటే టాస్క్ కాబట్టి టాస్క్లో ఒక్కొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కమింగ్ టు విష్ణుప్రియ, తనకి ఏం సంబంధం లేదు, తను ఓన్లీ ఏంటంటే క్యాచింగ్ మోడ్, గుడ్లు తీసుకునే టాస్క్ కాబట్టి అక్కడే కూర్చుంది. నిన్న మొన్న గుడ్లు తెస్తానే ఉంది. తన మీద ఎవరి అటాకింగ్ కానీ పెద్దగా ఏమి కొట్టుకోవడాలు కానీ డిఫెండింగ్ మోడ్లో తను లేదు కాబట్టి తను చాలా బాగా ఆడింది అనిపించింది విష్ణుప్రియ. మధ్య మధ్యలో చిన్న ఫైటింగ్ అయ్యిందిలేండి, లైక్ ప్రేరణ సీత దెబ్బలాడుకుంటుంటే పక్కన వెళ్ళి ఆపడం, ఆ మధ్యలో ప్రేరణ గారు మాటలు తోలడం, ఇవన్నీ జరిగాయి. బట్ ఓవరాల్గా విష్ణుప్రియ ఈ టాస్క్లో అయితే తన ఇవ్వాల్సింది 100% ఇచ్చిందని నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి, మొన్న నబీల్ని ఒక చాయిస్ ఆఫ్ వర్డ్స్ కొంచెం వేరేలా అనింది కదా టచింగ్ గురించి, సో దానికి సారీ కూడా చెప్పింది గేమ్ మధ్యలో. అది మంచిగా అనిపించింది యాక్చువల్లీ. ఈజ్ ఎ గుడ్ బాయ్ అని కూడా పోర్ట్రే చేసినట్టు మళ్ళీ వేరేగా వెళ్తుందని అట్లా కూడా చెప్పింది, సారీ కూడా చెప్పేసింది కాబట్టి విష్ణు యూఆర్ గుడ్. కమింగ్ టు నిఖిల్ పర్ఫార్మెన్స్, నిఖిల్ ఎలా అంటే ఇంకా బాహుబలి టైప్స్ అనమాట. ఇంకా బిగ్ బాస్ సీజన్ 8లో బాహుబలి టైప్స్ అనమాట. అట్లా ఇసిరితే ఒక్కొక్కడు అట్లా ఏంటో గాల్లో సూమోలు లేస్తాయి కదా మన వివి వినాయక్ సినిమాల్లో, అట్లా లేచారు అందరూ ఒక్కొక్కరు. నిఖిల్ అయితే చాలా బాగా ఆడాడు, కానీ మరీ ఓవర్ ఫిజికల్ అయిపోయాడా ఏంది అసలు, అది కరెక్టా కాదా, నాగార్జున ఎట్లా తిడతాడో తెలియదు, కానీ ఒక్కొక్కరు ఎట్లా ఆడారంటే నిఖిల్ తన వరకు గుడ్డే, తను రెచ్చగొడితే పక్క వాళ్ళు డర్టీ గేమ్ ఆడినప్పుడు తను కూడా డర్టీ గేమ్ ఆడాడు, అంతవరకు కరెక్టే. మాటలు అయితే ఎక్కడ తూలలేదు, బట్ లెట్స్ సీ ఫిజికల్గా అయితే చాలా చాలా ఇదిగా ఆడాడు నిఖిల్ కూడా. అండ్ మన ఈ పక్క చీఫ్కి వస్తే అభయ్ గారికి ఏదో అంటారు కదా, ఆడి సంపాదించుకున్న దానికంటే ఇలా ఊరికే అప్పనంగా వచ్చిన చీఫ్లన్నిటికి నెత్తి మీద కొమ్ములు వస్తాయన్నట్టు ఈయనకి 2 కాదు 4 కొమ్ములు వచ్చినట్టునే. మామూలుగా కదా, ఎప్పుడైతే చీఫ్ అయిందో అప్పటి నుంచి ఇంకా ఏదో మనం మొత్తం బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ మనమే, మనల్ని ఆపేది లేదు అన్నట్టు. నామినేషన్లో ఒకటి నేను వెళ్తా, ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్, నేను వెనక్కి వచ్చేస్తా అన్నాడు. నీకు తెలియట్లేదు భయ్యా, నువ్వు అభయ్ కాదు బై బై ఈ వీక్ జాగ్రత్తగా ఉండకపోతే అని నిన్న ఎపిసోడ్లో చెప్పుకున్నాం. బట్ ఏమాడినావు నువ్వు అసలు యాజ్ ఎ చీఫ్గా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఇంకా ఎక్కువ ఆడిపించాలి, అలాంటిది నువ్వే కాలు మీద కాలేసుకుని చేతులు ఎత్తడం కాదు మొత్తం కాళ్ళే పైకెత్తేసి నీ ఇష్టం వచ్చినట్టు ఆ ప్రేరణ లైట్, మణికంఠ లైట్, అందరినీ లైట్ అన్నీ కానీ వాడు కూర్చున్నది. నువ్వు అసలు ఏమాడినావు అబ్బాయి, అసలు ఏందో మరి మడ్డు చీఫ్లా ఉన్నాడు. అసలు ఎంకరేజ్ చేసి ఆడించాల్సింది పోయి అన్నీ లైట్గా తీసేసుకుని ఆ బిగ్ బాస్నేమో ఇష్టం వచ్చిన మాటలు అనేసి ఏ సీజన్లోనే ఎవరు అన్నంత మాటలు అన్నాడు. ఆ శివబాలాజీ గారు ఏదో ఫస్ట్ సీజన్లో అయ్యి చిన్న చాలా సీజన్స్లో అవుతుంటాయి చిన్నవి, కానీ బిగ్ బాస్ ఏమి ఇస్తే అది ఆడాలి చెయ్యాలి, ఏది ఇస్తే చేయాల్సిందే. మీరు రూల్స్లో సైన్స్ పెట్టి ఎందుకు వచ్చారు లోపలికి, మీ ఇష్టం వచ్చింది ఎవనీకా బిగ్ బాస్, ఆయన ఇష్టం కదా, లేకపోతే మూసుకునన్నా ఉండాలి ఇచ్చాక, అంతేగాని సైకోగాళ్ళ ఎవడు రాస్తున్నాడు రూల్స్, అన్నం తింటున్నారా కడుపుకి ఏదో తింటున్నారా అంటే ఎవడు ఊరుకుంటాడు. నీకు ఉంది భయ్యో, మామూలుగా లేరు నాగార్జునలో చెక్కేస్తారు ఈ వీకెండ్ నీకు. అబ్బాయి యాజ్ ఎ చీఫ్గా నేను ఫెయిల్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. మోస్ట్లీ చీఫ్ కింద కూడా తీసి పడేశారని టాక్ కూడా వచ్చేసింది. సో చీఫ్ కింద తీసి పడేయడం ఓకే తన పర్ఫార్మెన్స్ గురించి, కానీ ఈ మాటలు బిగ్ బాస్ని చాలా చాలా మాటలు అనేసాడు. ఈరోజు ప్రోమో చూస్తుంటేనేమో మనకి బిగ్ ట్విస్ట్ అనేది చూపిస్తున్నాడు. కొంప తీసి ఏ సీజన్లో లేనట్టుగా రెడ్ కార్డ్ ఏమన్నా ఇచ్చి పంపించేస్తారా అబ్బాయిని ఎలిమినేట్ చేసి, లేకపోతే వీకెండ్ వరకు ఉంచి వీకెండ్ ఎలిమినేట్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఎందుకు డౌట్ వస్తుంది, బిగ్ ట్విస్ట్ అనగానే రెడ్ కార్డా లేకపోతే జస్ట్ చీఫ్ని తీసేయడానికి అంత ట్విస్ట్ అని చెప్పాడా ప్రోమోలో తెలియదు. కానీ అబ్బాయి యు ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఏదో మిడిల్లో ఒక టాస్క్ వచ్చింది కదా, బాల్స్ టాస్క్, బ్యాలెన్సింగ్ బాల్స్ టాస్క్, అదొకే చాలా బాడాడు, బెటర్ దెన్ నైనికా చాలా బాడాడు. కానీ మిగతాదంతా కూడా అసలు నువ్వు అసలు చీఫ్లా కాదు, లీడర్లా కాదు, అసలు టీం ఏమీ లేదు. అసలు నీ టీంలో నువ్వు మోస్ట్ వరస్ట్ అనమాట. ఐ మీన్ లైక్ లేదు, నీకంటే అందరూ చాలా బాడారు, నువ్వే గేమ్ మొత్తం
చెడదొబ్బి బిగ్ బాస్ని తిడుతూ కూర్చున్నావు తప్ప నువ్వు ఆడింది పీకింది ఏం లేదు. మామూలుగానే మనకు ఓటింగ్ కష్టం ఇక్కడ, ఎవరు ఓట్లు వేయట్లేదు అక్కడ బయట. నీ ఆట ఇంకా దరిద్రంగా ఆడితే ఇంకెట్లా ఓట్లు వేస్తారు నీకు? కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండద్దు, చెక్కేస్తారు బయటికి. అండ్ కమింగ్ టు యష్మి ప్రేరణ ఫ్రమ్ అబే టీమ్, వీళ్ళిద్దరూ లైక్ అమ్మాయి అబ్బాయి ఇవన్నీ పక్కన పెట్టండి, విమెన్ కార్డ్ వాడకుండా లైక్ నేను వీక్ అని వాళ్ళు అనుకోకుండా అటాకింగ్ మోడ్లో కూడా అబ్బాయిలు ఆదిత్య ఇంకా ఏంటి ఊరికే అటు ఇటు జస్ట్ గుడ్లు పాసింగ్ అంతే, ఆయన హడావుడి గుడ్లు పాసింగ్. అబ్బాయి అయితే కాలు మీద కాలేసుకుని తట్ట దగ్గర బుట్ట దగ్గర కూర్చున్నాడు ఆయన. ఈ యష్మి ప్రేరణ అయితే అసలు నిఖిల్ని పృథ్వీని ఆపాలంటే ఒక మాది రోజులు సరిపోరు. అట్లాంటిది వీళ్ళిద్దరూ వెళ్ళి ఏమన్నా ఆడారు అసలు, ఏమన్నా అసలు ఎక్కి తొక్కేసారు లిటరల్లీ యష్మిని అయితే. అయినా సరే మామూలుగా ఆడలేదు అనిపించింది నాకైతే. ఇద్దరు సోనియా ఆడపులి అనుకుంటుంది కదా, నాకు వీళ్ళిద్దరూ అట్లా ఫుల్ ఆడపులి టైప్లో కనిపించారు నిన్న ఎపిసోడ్లో అయితే. చాలా బాగా ఆడారు ప్రేరణ అండ్ యష్మి. గేమ్ వరకు వస్తే మాత్రం సూపర్. లాస్ట్లో యష్మి గేమ్ ఓడిపోతున్నామని తెలిసినప్పుడు ఇంక బాధ వచ్చి ఏడ్చినట్టుంది, అది వేరే విషయం పక్కన పెడితే. యష్మి చాలా బాగా ఆడింది అనిపించింది. కానీ ప్రేరణ కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకుంది, అటాకింగ్ మోడ్ అన్నీ బాగా చేసింది. కానీ మాటలు చాలా 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 వదిలేసింది. విష్ణుప్రియని క్యారెక్టర్లెస్ అనేసింది. ఎందుకు వస్తాయి ఆ మాటలు అసలు? అంత పర్సనల్గా ఎందుకు వెళ్ళిపోతారు? ఆ గేమ్ వరకు ఉండి మాట్లాడలేరా? అంత కోపంలో క్యారెక్టర్లెస్ అని అది ఇది అంటే ఈ ఊరుకుంటుందా విష్ణుప్రియ? అని ఏమన్నా పతివ్రత అని అడిగింది, తప్పే ఉంది దాంట్లో. క్యారెక్టర్లెస్ అంటే ఈ వర్డ్స్ అయ్యి నాగార్జున అడుగుతారని అనుకుంటున్నా. ప్రేరణ డిడ్ ఏ మిస్టేక్. ఐ మీన్ లైక్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ చాలా చాలా తుల్లేసింది మాటలు. అందరినీ పోవే పోరా చల్ ఏం చేసుకుంటే చేసుకో ఇవన్నీ ఓకే. క్యారెక్టర్లెస్ అని కొన్ని మాటలు ఎవరు తీసుకోలేడు కదా, ఎందుకు తీసుకోవాలి? ఇవి ఎవరు అసలు? నైనిక ప్రేరణ ఫ్రెండ్స్ అయినా సరే నైనిక అంటుంది విష్ణుప్రియ అని, నువ్వు ఎందుకు ఊరుకున్నావు ఆమె క్యారెక్టర్లెస్ అంటే తిరగబడి లాగిపెట్టి నేనైతే లాగిపెట్టి కొట్టేదాన్ని అని చెప్తుంది. ఎవరికైనా కోపం వస్తుంది కదా. ప్రేరణ యు ఆర్ టూ బ్యాడ్ ఇన్ దిస్. ఇంకెవరున్నారు? మన మణికంఠ గురించి చెప్పుకోవాలి భయ్యా. తిను నిజాలు మాట్లాడుకుందాం. తిను ఎమోషనల్లీ వీక్ ఓకే, ఫస్ట్ వీక్లో బర్స్ట్ అవుట్ అయ్యాడు, అది ఓకే. బాధ వస్తే ఏడుస్తాడు. తన ఇంటెన్షనల్లా లోపల స్ట్రాటజీస్ ఏం పెట్టుకున్నా తన గేమ్ ప్లే ఏదైనా సరే తను విన్ అవ్వాలని అనుకుంటున్నాడు, లిటరల్లీ విన్ అవ్వాలనుకుంటున్నాడు. వాళ్ళ వైఫ్ నుండి ఏదో మెప్పు పొందాలనో ఏదో వాట్ ఎవర్ మనీ విషయమైనా ఏదైనా సరే అట్లా అనుకుంటున్నాడు. ఎమోషనల్గా వీక్ అని చెప్పి గుడ్లు తేయడానికి వెళ్ళడం అయితే మానలేదు. చూసారా, ఆ గుడ్లు తెచ్చేదారు చాలా చాలా కష్టపడ్డాడు. కానీ నిఖిల్ని పృథ్వీని దాటి గుడ్లు తేవాలంటే అది మామూలు విషయం కాదు. ఇట్స్ ఎ వెరీ బిగ్ డీల్. నిఖిల్ అయితే 2-3 సార్లు ఎత్తి అవతల పడేసాడు. తను నిజంగా మొత్తం ఏదో మైండ్ ఏదన్నా అయిపోయి అలా పడిపోయాడేమో, సమస్యలు పడిపోయినట్టుగా పడిపోయాడు తను. ఏందో అసలు. కానీ చాలా బాగా ఫైట్ చేశాడు మణికంఠ. పాయింట్ క్లియర్ ఉంటాడు, వాట్ ఎవర్ తన స్ట్రాటజీని ఏదైనా పాయింట్ క్లియర్ ఉంటాడు. పృథ్వీ అయితే ఇంకా నాగమణికంట నిలాలాగి ఎందుకు బ్రో ఎందుకు అలాంటప్పుడు ఎమోషనల్గా కాదు ఫిజికల్లీ వీక్ అయినప్పుడు ఇక్కడ రాకూడదు, వెళ్ళాడు కూర్చో పుట్ట దగ్గర, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, అమ్మాయిలా ఊరికే ఇలా పెద్దానికి వీక్ అంటావు అంటే మణికంట కోపం వచ్చింది. అమ్మాయిలా ఏంటి అలా అనకూడదు కదా. మన విష్ణుప్రియ కూడా అలాగే ఫెమినైన్ అని సంథింగ్ అనేది, ఇప్పుడేమో వీడేమో అమ్మాయి అనేసాడు. సో మళ్ళీ ఫీల్ అయ్యాడు మణికంట దానికి కూడా. అమ్మాయి అనే వర్డ్ యూజ్ చేయకుండా వీక్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చో బ్రో అంటే అయిపోయేది పృథ్వీ. ఆ కోపంలో ఏమొస్తాయో తెలియదు, మన పృథ్వీకి ఇంకేమొస్తాయి అసలుకే తెలీదు. ఆ అమ్మాయి అనేవాడు తప్పు కాబట్టి పృథ్వీ మనకంటే యూఆర్ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి మనకి ఎపిసోడ్లో చూపించినది నేను బయట బజ్లో కానీ లైవ్లో కానీ ఒకటి చూశాను. లైక్ మణికంఠ చూస్తుంటే మొత్తం అందరి గర్ల్స్తో ఫ్లర్ట్ చేస్తున్నాడంట అని క్లియర్గా కనిపిస్తుంది. అయితే నిన్న నైనిక వాష్రూమ్లో అంటుందన్నమాట, నీకు పెళ్ళయింది నువ్వు అందరితో ఎట్లా ఫ్లర్ట్ చేస్తావు అది ఇది అంటే, మణికంఠ అంటున్నాడు నువ్వు నన్ను బ్యాడ్ చేయకు, అది హెల్తీ ఫ్లర్టింగ్, అది ఇది హెల్తీ ఫ్లర్టింగ్ అయినా ఏదైనా సరే నైనిక అంటుందన్నమాట, తప్పది నీకు పెళ్ళి అయిపోయింది నువ్వు చేయకూడదు అన్నట్టు మాట్లాడుతుంటే, నువ్వు నా కొంప ఉంచేలా ఉన్నావు సంథింగ్ ఏదో మణికంఠ అంటున్నాడు. అనేసి ఏదైనా ఇక్కడ ఉన్నంతసేపే కదా బయటికి వెళ్తే ఏముండదు కదా అంటే ఏంటి అసలు వీడు చూస్తేమో అమాయకంగా ఏమి ఎరగని అమాయకు చక్రవర్తి అనుకున్నారు స్టార్టింగ్, అందరూ మామూలు రసికుడు కాదు నాగమణికంఠ. ఆ మాటలు చూడండి ఎట్లా అంటున్నాడు. అది ఒక సీన్ పక్కన పెడితే వేరే సీన్లో సోనియాని రూమ్లోంచి బయటికి లాక్కొస్తాడు. ఎందుకు లాక్కొచ్చాడు అని చూస్తే నాకు హగ్గు కావాలంట. ఎలా అడిగాడు తెలుసా, నాకు ఏదో ఏమంటుందండి నాకు రస్టా బాటిల్ కావాలి, నాకు ఆకలి వేస్తుంది, నాకు దోశ కావాలన్నట్టు నాకు హగ్గు కావాలి అంటే ఇంకెవరికి అనిపించలేదా? ఫోన్లో అడిగితే అడిగాడు, నార్మల్గా తీసుకొచ్చు కదా, పైగా అంటున్నాడు కెమెరాలు చూస్తున్నాయంట. అబ్బా లేకపోతే నేను సీక్రెట్ రూమ్లో పంపించి అగ్గిపిస్తారా ఏంటి? అన్ని కెమెరాలు ఉన్నాయని తెలిసే కదా వచ్చి మళ్ళీ కెమెరా చూస్తుంది ఏంది ఇవన్నీ మనకంట సకల కళ వల్లబడివే నువ్వు కనిపించవు. కానీ ఇంకా యాజ్ ఎ డిఫెండర్స్ సోనియా అండ్ నైనిక కూడా చాలా బాగా ఆడారు. అన్ని టాస్క్లోనూ ఆల్మోస్ట్ నిఖిలే హయ్యెస్ట్లో ఉన్నాడు గుడ్లు తేవడంలో.
ఎవరి కాళ్ళు కొంచెం ఫిజికల్ అయ్యారు తప్ప ఎరగొట్టేశారు అక్కడ నిఖిల్ పృథ్వీ. ఇక్కడేమో సీత అండ్ విష్ణుప్రియ గుడ్లు తీసుకోవడంలో, ఇక్కడేమో సోనియా అండ్ నైనిక డిఫెండింగ్లో అందరూ చెత్తకొట్టేశారు అనిపించింది నిఖిల్ క్లాన్లో ఆట. కాకపోతే దాంట్లో ఈ ఫిజికల్ ఎంతైనా మళ్ళీ మళ్ళీ చూడాలన్నా కూడా ఇదంతా గందరగోళం చూడడానికి ఒకసారి చూడడమే కాకుండా మళ్ళీ రిపీట్ చేసి ఎవరిది ఎంత మైన్యూట్ మిస్టేక్స్ ఉన్నాయో చూడాలంటే చాలా కష్టం. సో నేను చూసిన వరకే రివ్యూ ఇస్తున్నాను. ఇంకా ఆ టీంలో యష్మి గురించి ప్రేరణ గురించి మాట్లాడుకున్న అబ్బాయి సుత్తి ఏం లేదు ఈ వీక్ అంతా. చీఫ్గా కొమ్ములు వచ్చినాయి. సో రెడ్ కార్డ్ ఇస్తారా లేకపోతే ఎలిమినేట్ చేస్తారా అన్నది చూడాలి. చాలా మాటలు అయితే చాలా చాలా ఇదిగా మాట్లాడేశాడు బిగ్ బాస్ని. బిగ్ బాస్ అయ్యా అక్కడ, నువ్వు కాదు బిగ్ బాస్ ఇంట్లో, ఏం చెప్పిందో చేయాలి మూసుకుని, ఓకేనా. అండ్ ఆదిత్య వచ్చి గుడ్లు పాసింగ్ ఏదో ఆయన వంతు ప్రయత్నం ఆయన చేశాడు పృథ్వీని డిఫెండింగ్లో, కానీ కొంచెం ఇంకా అంతకంటే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది దానికి. సో అంతకంటే చేయలేడు కాబట్టి చేశాడు. నవీల్ పాపం ఫస్ట్ రౌండ్లో ఆడినా నెక్స్ట్ రౌండ్ సంచాలకంగా పెట్టేశారు కాబట్టి సోనియా నేను వాపు నువ్వు బిగ్ బాస్లో ఫీల్ అవుతున్నామో కొంచెం నోరు అదుపులో పెట్టుకుని స్లోగా మాట్లాడి, నేను ఎట్లా మాట్లాడుతాను ఎట్లా మాట్లాడుతాను అక్కడ కొంచెం హర్టిగా మాట్లాడి. ఎనీవే నవీల్ కొంచెం వాయిస్ పాపం స్లోగానే ఉంటుంది, కరెక్ట్గా పెట్టిన రూల్స్ పాటించమని అట్లా బాగానే చేశాడు. అదే సంచాలకంగా బాగానే మేనేజ్ చేశాడు. ఇంత రఫ్గా ఆడిన టీమ్ మెంబర్స్ అందరినీ హ్యాండిల్ చేయాలన్నా కూడా యాజ్ సంచాలక్ వెరీ టఫ్ యాక్చువల్లీ. అది కూడా చాలా బాగా చేశాడు అనిపించింది. ఇంకా మణికంఠ కూడా సూపర్ ఆడాడు. మణికంఠ విషయంలో పృథ్వీ గురించి చెప్పాలి. ఇంకా సైకో అంటే సైకోలో బిహేవ్ చేస్తున్నాడు. సోహెల్ కాదు, సోహెల్ని మించిపోయి ఇంకేదో ట్రై చేద్దాం అంటే అగ్రెషన్ బాగాలేదు కొంచెం తగ్గించుకో అని చెప్పారు. పోన్లే నా అగ్రెషన్ తగ్గించుకొని దిస్ ఇస్ మై నేచర్, దిస్ ఇస్ మై పర్సనాలిటీ అని చెప్తున్నావు. అట్లీస్ట్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ మాట్లాడితే ఎఫ్ వర్డ్స్. నిన్న మణికంఠ మీదకి అయితే మొహం మీదకి వచ్చేసి ఏదేదో అనేస్తున్నాడు. నోట్లో అయితే బూతులు తిడుతున్నాడు పక్క. మణికంఠకు అర్థమైంది ఏమంటున్నావు అని చెప్పేసి అడిగాడు. పక్కా బూతులు అయితే తిడుతున్నాడు. నాగార్జున అయితే ఈ వీక్ మామూలుగా ఉండదు. పృథ్వీ కూడా చెక్కేస్తారు. నీకు కూడా చాలా మితిమీరి ఆడుతున్నావు నువ్వైతే. గేమ్ ఆడచ్చు కానీ ఎంతవరకు, దాంట్లో కొంచెం సెన్సిబుల్గా కొంచెం. ఆ యష్మిని అయితే కిందేసి లిటరల్లీ పృథ్వీ సీట్ కింద యష్మి ఫేస్ ఉంది ఒక సీన్లో అయితే. ఇంకా ప్రేరణని ఇట్లా లాగేసి అట్లా లాగేసి ఇంకా అసలు మామూలుగా కాదు. వర్డ్స్ బాగాలేవు, యాక్షన్స్ బాగాలేవు. అంతలా అవసరమా? మంచిగా గేమ్ ఆడతావు, మంచి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది, చూడడానికి కూడా బాగానే ఉంటావు. అది నువ్వు వేస్ట్ చేసుకున్నావు అనిపిస్తుంది. అనవసరంగా పాడవుతుంది. బయట కూడా ఓటింగ్ అంత బాగా ఏం లేదు. సో పృథ్వీ ఇంకా కొంచెం తగ్గించుకుని ఆడితే బాగుండు అనిపిస్తుంది నాకు. లేకపోతే పాపం మిడ్లో వెళ్ళిపోతాడు అనిపిస్తుంది. ఐ మీన్ ఏదో ఒక కమింగ్ వీక్స్లో 1-2 వీక్స్లో వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది ఇదే అగ్రెషన్ కంటిన్యూ అయితే. అండ్ ఒక విషయంలో సీత వచ్చి లిటరల్లీ కన్సర్న్తో పృథ్వీకి చెప్తుంది, పృథ్వీ చాయిస్ ఆఫ్ వర్డ్స్ బాగాలేదు చూసుకో అంటే. ఇంకా అక్కడ కూడా నా ఇష్టం, నేను ఎట్లనే మాట్లాడతా అది ఇది అని సీత మీద కూడా ఎగరేస్తున్నాడు. సీత కోపం వచ్చి పాపం ఏడ్ చేసి నీకు ఇంకెప్పుడు నేను అసలు సజెషనే ఇవ్వను, అసలు ఎప్పుడు కన్సర్న్ కూడా చూపించను, నీ ఇష్టం వచ్చింది చేసుకో అది ఇది అని చెప్పి సీత కోప్పడింది. అండ్ ఇంకొక సీన్లో అబ్బాయి అండ్ వీళ్ళు యష్మి మాట్లాడుకుంటున్నారు. లైక్ ఏంటంటే నిఖిల్ వాళ్ళు వస్తేనే వెళ్ళు లేకపోతే వెళ్ళకు అని సంథింగ్ ఏదో అంటుంటే సోనియా అంటుందండి వెనకాల అలా చెప్పకండి అని చెప్పి. అంటే సైలెంట్గా లైక్ రెచ్చగోకు అని చెప్పడానికి ఇంట్లో ఇస్తుందంట పృథ్వీకి నిఖిల్కి. వెళ్ళు నువ్వు అలా చెప్పకు, సైలెంట్గా వెళ్ళండి అని టైప్లో. ఈమె తక్కువగా అక్కడ ఎక్కడికి సంచాలకు వద్దన్నా కూడా అక్కడి నుంచి ఇక్కడ గుడ్లు దెబ్బకు రావడం ఇవి సోనియా కూడా చేసింది. బట్ గుడ్ యాక్చువల్లీ బాగానే ఆడింది. కానీ వెనకుండి ఏమంటారు దాన్ని మ్యానిపులేషను నిఖిల్ని పృథ్వీని అనమాట. వీళ్ళిద్దరు గొర్రెల్లో ఆ మాట వింటారు కాబట్టి సో అట్లా మ్యానిపులేట్ అయిపోతారు ఈజీగా పృథ్వీ అండ్ నిఖిల్ సోనియా విషయంలో. ఓవరాల్గా గుడ్డు టాస్క్ అయితే ఇది. ఏ అమ్మ ప్రభావతి ఏ ముహూర్తాన్ని వచ్చావో తెలియదు కానీ వీళ్ళు గుడ్లు అన్నీ చెత్తకొట్టేసుకున్నారు. ఒకళ్ళు గుడ్డు ఒకళ్ళు అంత గొప్పగా అంత ఫిజికల్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు ఆడేశారు. విర్రవీగిపోయి ఆడేశారు. ఇప్పుడు నాగార్జున వచ్చి విర్రవీగిపోయి ఒక్కొక్కరికి టిప్పు అని గన్నిచ్చుకు పేలుస్తాడేమో. సో ఈ వీకెండ్ అయితే మామూలుగా ఉండబోతుంది అని అనుకోవట్లేదు నేను. ఎపిసోడ్ రచ్చ ఉంటుంది నాకు తెలిసి. సో ఫైనల్లీ నిఖిల్ క్లాన్కి ఎక్కువ ఎగ్స్ ఉన్నాయి. బట్ ఏదో రెడ్ ఎగ్ ఒకటి తీసుకున్నాడు నిఖిల్. అది కూడా భయం వేసింది. వాడు తీసుకొని లోపలికి వెళ్ళి అడిగి సీత వీళ్ళందరూ ఉండగా అడిగి తీసుకుని సీత వెంట ఇల్లు దానికి ఏదో ఒక పవర్ ఉంటుందంటే రెడ్ గుడ్డు అంటే నేను చూడండి సగం ఇంగ్లీషు సగం తెలుగు. సో జేబులో పెట్టుకుని వచ్చాడు. బట్ ఆ రెడ్ గుడ్ ఏంటనేది దానికి ఏం పవర్స్ ఉంటాయనేది తెలియాలి. ఆ అబ్బాయి అయితే చీఫ్ కింద తీసేశారంట. సో ఈరోజు ఏం జరుగుతుందనేది చూద్దాం. న్యూస్లో అయితే చాలా వస్తున్నాయి. లెట్స్ సీ. లాస్ట్లో ఇంకా మొత్తం ఓవరాల్గా చెప్పుకుంటే అబ్బాయి సుత్తి, మిగతా వాళ్ళందరూ చాలా బాగా ఆడారు. ప్రేరణ కొంచెం వాయిస్ ఆ వర్డ్స్ కొంచెం మాట దాటింది. ఏమైతే అనకూడదో అవి పర్సనల్గా వెళ్ళింది కాబట్టి ఆ మ్యాటర్ ఆఫ్ వర్డ్స్లో ఆమె కొంచెం తప్పు అనిపించింది. పృథ్వీ కూడా చాలా బూతులే మాట్లాడాడు నోట్లో. అది సగం మనం బీపేసేసి ఉంటాడు బిగ్ బాస్. సో మిగతా వాళ్ళందరూ సూపర్. అబ్బాయి ఒక్కడే సుత్తులో ఆడాడు గేము.
ఏమవుతుందో చూద్దాం. మీన్ వైల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మాంత్రిక ఫర్ మోర్ రివ్యూస్.